వర్షాకాలం ప్రారంభమవడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరం లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలతో పాటు ఇతర చర్యలకు కూడా సంబంధించి సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమ్రపాలితో పాటుగా ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి. శేఖర్, చెప్పండి. సో వర్షాకాలం ప్రారంభమైంది, ముఖ్యంగా నాలాలు అలాగే మ్యాన్ హోల్స్ విషయంపై చర్యలు తీసుకోవాలనేది చాలామంది ప్రజల నుంచి వస్తున్న సూచనలు. సో ఏం జరుగుతోంది, ఎలాంటి చర్యలకు అప్రమత్తమైంది ప్రభుత్వం యంత్రాంగం, అప్డేట్స్ చెప్పండి. అది జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో వర్షాకాలానికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి అమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో పాటు అన్ని జోన్లకు సంబంధించినటువంటి కమిషనర్లు, ఉన్నతాధికారులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక మంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అట్లాగే కొంతమంది అధికారుల మీద మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఇప్పటికే కీలకమైనటువంటి పనులన్నీ కూడా మొదలు పెట్టాల్సి ఉండేది, కానీ ఆ పనులు ఏవి కూడా మొదలు పెట్టకపోవడంతో జోనల్కి సంబంధించినటువంటి అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. పర్టికులర్గా స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే పోల్స్కి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దోమల నివారణ విషయంలో కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కార్పొరేటర్లు ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ను జోనల్ అధికారులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీల్డ్ అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని మంత్రి అట్లాగే మేయర్ లేవనెత్తినట్లు తెలుస్తూ ఉంది. అట్లాగే జోనల్ అధికారులు ఆ జోనల్ వైజ్గా తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి, మేయర్కి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా వర్షాకాలం అప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి కొంత లేటుగానే ఆ పనులు మొదలయ్యాయని, ముఖ్యంగా నాలాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మ్యాన్హోల్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తంలో 25,000కు పైచిలకు మ్యాన్ హోల్స్ ఉంటాయి. నాలాలు దాదాపు 100కు పైచిలకు నాలాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని నాలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎస్ఆర్డిపికి సంబంధించి నాలాకు సంబంధించినటువంటి ఎన్ఎస్ఆర్డిసిపికి సంబంధించినటువంటి పరిధిలో నాలా వర్క్స్ మొదలు పెట్టారు. కొన్ని నాలా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి, మరొక కొన్ని నాలా వర్క్స్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో పనులు జరగాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వల్లనే పనులు జరగలేదన్నటువంటి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ సమావేశంలో మేయర్ కావచ్చు, మంత్రి కావచ్చు ఆ విషయాలను మాట్లాడుతూ, ఆ విషయాలను చెప్తూ అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే వారం 10 రోజుల్లోగా పెండింగ్లో ఉన్నటువంటి వర్కులు, ముఖ్యంగా మ్యాన్హోల్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, స్ట్రీట్ లైట్లకు సంబంధించి, కరెంట్ పోల్స్కి సంబంధించినటువంటి విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుల విషయంలో తక్షణమే చర్యలు ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి సమావేశం జరుగుతుంది. సమావేశం జరిగిన తర్వాత రాబోయేటువంటి వర్షాకాలానికి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూడా కాలనీలు మునిగిపోవడం కావచ్చు, చెరువు కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు, వారాల తరబడి జనాలు నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అట్లాంటి విషయాలు ఏవి కూడా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రి, మేయర్ ఎట్లాంటి అంశాల మీద రివ్యూ జరిగింది, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పనులు చేపట్టబోతున్నాను అన్నటువంటి విషయాల మీద వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి, రైట్.